నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రసూన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూన హోమ్లీ కుకింగ్. చూస్తుంటేనే తెలిసిపోయి ఉంటుంది ఈరోజు ఏ కర్రీ వండాను. చికెన్ కర్రీ వండాను. అది కూడా కర్రీ పాయింట్ స్టైల్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ స్టైల్లో నేను కుక్ చేశాను. ముందుగా 1/2 kg చికెన్ కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఆ తర్వాత 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. సన్నగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. 3 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నానండి. ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. అలాగే 2 టమాటీలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని సపరేట్ చేసుకోండి. టమాటీలు కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. మరో పక్క స్టవ్ ఆన్ చేసుకొని తెప్పాలు తీసుకొని 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎన్వికి ఎక్కువ ఆయిల్ కావాలనుకుంటే 1 స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత బౌల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. పచ్చిదనం మాత్రం ఉండకూడదు కర్రీలోని. తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలపండి. కలిపిన తర్వాత ఒక 1 టీ స్పూన్ అనేది సాల్ట్ అనేది యాడ్ చేయండి. నేను సాల్ట్ అనేది ఎందుకు యాడ్ చేశానంటే ఆనియన్స్ అనేవి మాడకుండా ఉండడానికి యాడ్ చేశానండి. కొంతమంది సాల్ట్ అనేది త్వరగా మగ్గడానికి ఆనియన్స్ అనేవి సాల్ట్ అనేది యాడ్ చేస్తారు. ఈ విధంగా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోని యాడ్ చేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చిదనం పోయినంత వరకు మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ మూత తీసి ఈ విధంగా ఒకసారి చూసుకోండి. ఒకవేళ టమాటా అన్నది బాగా మెత్తగా అయిపోవాలండి. ముక్కలా ఉంటే చికెన్ అనేది బాయిల్ అవ్వదండి. పచ్చిదనంగా ఉంటే చికెన్ అనేది బాయిల్ అవ్వదు. ఆ తర్వాత చికెన్ ఈ విధంగా నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్కి తగ్గట్టుగా ఆనియన్స్ అనేవి నేను యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం చికెన్కి పట్టేటట్టు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసే విధంగా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. పసుపు అనేది యాడ్ చేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే పసుపు వేయడం వల్ల చికెన్లోని నీచు వాసన అనేది రాదండి. ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకుంటే పసుపు అనేది 2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ముక్కలకు పట్టే విధంగా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ముక్క అనేది విరగకుండా కలుపుకోండి. ముక్క అనేది చికెన్ అయితే పీస్ ఎలా ఉందో అలానే బాయిల్ అయితేనే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ 1 నిమిషం కుక్ చేసుకొని మళ్ళీ మూత తీసి ఒకసారి చూసుకోండి. చికెన్ అనేది బాయిల్ అయిందో లేదో, ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. అలా ఉడికినాక ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ చూసుకోండి. చికెన్ అనేది నేను చూపించే విధంగా కుక్ అయితే సరిపోతుందండి. 60% నేను వాటర్ వేయకుండానే కుక్ చేశాను. అలా చిన్న మంట మీద కుక్ చేశానండి. చూడండి చికెన్ అనేది ఎంత స్మూత్గా కుక్ అయిందో. వాటర్ అనేది వేయకుండా, వాటర్ కంటెంట్ ఏం వేయకుండా ఆ ఆయిల్లోనే అలాగా సిమ్లో పెట్టి మగ్గించానండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. మీకు ఒకవేళ స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకున్నానండి. ఆ మసాలా మొత్తం పట్టేటట్టు, ముక్కలు పట్టేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చికెన్కి 1.5 గ్లాస్ యాడ్ చేశానండి. అంతకు మించి ఎక్కువ యాడ్ చేశారనుకో పీస్ అయిపోద్ది చికెన్ అనేది. చూడండి నేను 1.5 గ్లాస్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోయినా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచి మగ్గనివ్వండి. తర్వాత కలుపుకొని మళ్ళీ మూత తీసి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే చికెన్ అయితే రెడీ అయినట్టే. గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల చికెన్లో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఆ విధంగా పైకి ఆయిల్ అనేది తేలింది చూడండి.
అలా తేలినంత వరకు కొద్దిగా సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయినట్లే. నేనైతే చికెన్ కర్రీ గ్రేవీ కొద్దిగా పల్చగా వచ్చేటట్టు దించుకున్నానండి. మీకు ఒకవేళ చిక్కగా కావాలనుకుంటే సిమ్లోనే పెట్టి ఒక 3-4 మినిట్స్ అలా కుక్ చేయండి. ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ అన్నది కొద్దిగా చిక్కబడుతుంది. నేనైతే పల్చగానే దించుకున్నానండి. చూడండి, పల్చగా దించుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ కర్రీ. చూడండి, ముక్క విరగకుండా ఎంత బాగా కుక్ చేసుకున్నామో. సో నేను చూపించే విధంగా, వీడియోలో చూపించే విధంగా కుక్ చేసుకోండి. కర్రీ పాయింట్ స్టైల్లో చికెన్ కర్రీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి. చూడండి, సర్వ్ చేసుకుందాము. సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ విధంగా చికెన్ అనేది బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఫస్ట్ టైం తిన్న వాళ్ళైతే మళ్ళీ సెకండ్ టైం కూడా సర్వ్ చేయండి అని అంటారండి. అంత టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ. ఒకసారి మీరు ట్రై చేసి ఏ విధంగా అయితే కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.